సోమవారం రోజున మొహాలీ వేదికగా కింగ్స్ 11 పంజాబ్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 13వ ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ ఆద్యంతం చివరి బంతి వరకు ఎంతో ఉత్కంఠంగా జరిగింది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బౌలింగ్ చేయడానికి మొగ్గు చూపింది. బ్యాటింగ్ ప్రారంభించిన కింగ్స్ 11 పంజాబ్ జట్టుకు ఆ జట్టు ఓపెనర్లు లోకేష్ రాహుల్, శామ్ కిరణ్ ఆశించిన మేర రాణించలేదు. లోకేష్ రాహుల్ 15 పరుగులు చేయగా శామ్ కిరణ్ 20 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన మయాంక్ అగర్వాల్ 6 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సర్ఫరాజ్ ఖాన్ 39 పరుగులు, డేవిడ్ మిల్లర్ 43 పరుగులు, మందీప్ సింగ్ 29 పరుగులు చేసి బాధ్యతగా ఆడారు. మిగతా 5 బ్యాట్స్మెన్లు కలిసి 5 పరుగులు మాత్రమే చేశారు. దీంతో భారీ స్కోర్ చేస్తుందేమో అనుకున్న పంజాబ్ జట్టు అనూహ్యంగా వెనుకంజ వేసింది. 20 ఓవర్లకు గాను 9 వికెట్లు నష్టపోయిన పంజాబ్ జట్టు 166 పరుగులు చేసింది. ఢిల్లీ జట్టు బౌలర్లలో మెరిస్ 3 వికెట్లు పడగొట్టగా రబడా, సందీప్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. 167 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టుకి మొదటి బంతికే ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ పృథ్వీ షా ఇన్నింగ్స్ మొదటి బంతికే అవుట్ అయ్యాడు. 0 పరుగులకే అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ 30 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయాస్ అయ్యర్ 28 పరుగులు, రిషబ్ పంత్ 39 పరుగులు, కొలిన్ ఇంగ్రామ్ 38 పరుగులు చేసి వెనుదిరిగారు. ఢిల్లీ జట్టు గెలుపుపై ఆశలు చిగురింపజేశారు. కానీ ఆ తర్వాత వచ్చిన 6 బ్యాట్స్మెన్లు కలిసి 6 పరుగులు మాత్రమే చేశారు. దీంతో ఇన్నింగ్స్ చివరి వరకు ఆసక్తికరంగా జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ జట్టు ఓటమి పాలైంది. పంజాబ్ జట్టు అనూహ్యంగా గెలుపొందింది. ముఖ్యంగా పంజాబ్ బౌలర్లలో శామ్ కిరణ్ 4 వికెట్లు పడగొట్టి ఆ జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. మిగతా బౌలర్లలో అశ్విన్, మహమ్మద్ షమి చెరో 2 వికెట్లు పడగొట్టగా హ్యార్డూస్ 1 వికెట్ పడగొట్టాడు. ఈ మ్యాచ్ లో ఒక విశేషం ఏమిటంటే ఢిల్లీ జట్టులో 5 బ్యాట్స్మెన్ 0 పరుగులకు అవుట్ అయ్యారు. 19.2 ఓవర్లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆలౌట్ అయ్యి 152 పరుగులు చేసి 14 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ కు గాను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును శామ్ కిరణ్ అందుకున్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.